ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సర్కారుపై సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్న ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదించారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసు ఇచ్చాయి. నోటీసు ఇచ్చిన 41 రోజులు గడిచినా సమస్యలను చర్చించి ప్రాధాన్యతానుసారం పరిష్కరించే విషయంలో సర్కార్ ఖాతరు చేయకపోవడంతో సమ్మెకు దిగారు. నుంచే ఉద్యమాలు పుట్టినాయి. ఇటువంటి బెదిరింపులకు భయపడే అటువంటి కార్మిక వర్గం మా వెనుక లేదు. జేఏసీ కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము పట్టుడు మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం మొండిగా ఉంది. ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్లు కూడా ప్రభుత్వం ఇస్తారన్న డిమాండ్లే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే. కాబట్టి మొండిపట్టు అనేది వాళ్ళు పడుతున్నారు. మేము ఇప్పటికీ మార్చి 11వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 40 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? సమస్యలు పరిష్కారం చేయాలి, సమ్మె నివారణ, సమ్మెను పోకుండా ఆపుకోవాలనే ఒక ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రభుత్వం ముందుగా ఉంది కాబట్టి సమ్మె అనివార్యమవుతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆశలు రేకెత్తించారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయిందని కార్మికులు కుమిలిపోతున్నారు. నెలవారీ జీతం సకాలంలో అందుకోలేని పరిస్థితిని అనుభవించిన కార్మికులు భవిష్యత్తు ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటని మదనపడ్డారు. ఏళ్ల తరబడి ఆర్టీసీలో పనిచేస్తూ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సైతం ఆర్టీసీ కార్మికులకు అందని ద్రాక్షగా మారిపోయింది. తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని భావించారు. సాధించుకున్న తెలంగాణలో రోజులు మారిపోతున్నాయి. పాలకులు మారారు. ఎదుర్కొంటున్న కష్టాలు తీరలేదని ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ సర్కార్లో ఆర్టీసీని విలీనం చేస్తామని అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆర్ ప్రకటనతో ఎంతో ఆనందానుభూతికి లోనయ్యారు. ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయని సంతోషపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఆర్టీసీ విలీనం సులభతరంగా సాగిపోతుందని భావించారు. కానీ ఆర్టీసీ సంస్థ మనుగడే కష్టంగా మారిపోయిందని భావన వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న స్థిరాస్తులన్నీ రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నారు. కొందరు ఏకంగా ఆర్టీసీ భూముల్ని చేతులు మార్చి కోట్లు సంపాదించుకున్నారు. ఆర్టీసీని ఆట వస్తువుగా మార్చేసి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు బాహాటంగా ఉన్నాయి. ఆర్టీసీకి గతంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కోట్లకు కోట్లు పేరుకుపోయాయి. దీనికి తోడు కొత్తగా వచ్చిన సర్కారు మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చి ఆర్టీసీని పీకల్లోతు కష్టంలోకి నెట్టేసిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు సక్సెస్ అయినాయో లేదో తెలియదు, కానీ ఆర్టీసీలో పెట్టిన పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా సక్సెస్ఫుల్ గా చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కానీ 350 కోట్లు ఇస్తాన ప్రభుత్వం మాట తప్పింది. వైట్ పేపర్ ఏమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం. టోటల్ గా ఎంత మంది బస్సులో ఎక్కిండ్రు, ఎన్ని మేము టికెట్లు ఇచ్చినామో ఆ టికెట్ల డబ్బు ఎంత, మీరు ఎంత ఇచ్చిండ్రు, సోనియా గాంధీ బర్త్డే నుంచి ఈ రోజు వరకు వాటి లెక్క చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంతో ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కలకలలాడుతోంది. కాసుల గలగలలు వినిపించడం లేదు. ఆర్టీసీ నిర్వహణ నానాటికి తీసికట్టుగా మారింది. ఆర్టీసీ కార్మికులకు నెలవారీ వేతనాలను చాలా కష్టంతో చెల్లించే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. తిరిగే బస్సులకు ఉపయోగించే డీజిల్ బిల్లులు రాని పరిస్థితి ఆర్టీసీ కార్మికులను కలవరపెడుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ సర్కార్ తీరు అంతుబట్టడం లేదని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నప్పుడు ఆర్టీసీని ఎందుకు పట్టించుకోలేదని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మూసి అభివృద్ధి ఎలా చేస్తున్నారు? ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారని కార్మిక సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధుల ఆలోచనలు ఆర్టీసీ మనుగడకు ప్రమాదకరంగా ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని కొందరు అధికారులు కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి. అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నవాబు కాలంలో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా జడ్డు అనే అక్షరం బస్సుల మీద నెంబర్ ప్లేట్కు
జడ్డు అనే అక్షరాన్ని కూడా ఈ హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్లో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితిని మరి మనమంతా స్వాగతిస్తామా? ఈరోజు అధికారులకు, సూపర్వైజర్లకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన పూర్వీకులు, మీరు, మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను, స్థలాలను, ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తెలంగాణ సర్కార్కు ఆర్టీసీ పెద్ద గుదిబండగా తయారైంది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన బిల్లు బకాయిలు సకాలంలో ఆర్టీసీ చెల్లింపులు జరగడం లేదు. దీంతో ఆర్టీసీ నిర్వహణ తీరు కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు సంస్థను కాపాడుకోవడానికంటే ఎవరిని వారు సంరక్షించుకునేందుకు, మనుగడ సాగించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు. దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం. కానీ అభివృద్ధి చేయకపోక, విస్తరించు మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను, వేలాది బస్సులను తీసుకొచ్చి ఈరోజు సిటీ డిపోలలో, డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్గా డిపో ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ఈ సిటీలో 26 డిపోలను మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బందిని మొత్తం వేరే జోన్లకు పంపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి ప్రజా రవాణా వ్యవస్థలో సేవలందించిన ఆర్టీసీని కాపాడుకోలేకపోతే చరిత్రకు అర్థమే ఉండదని కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సమ్మెకు పూనుకున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రతినిధులు జరిపే మొక్కుబడి చర్చలతో తాము సమ్మతించేదే లేదని, ఉద్యోగులకు భద్రత, ఆర్టీసీ మనుగడను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకుని కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడేందుకు విలీనంతోనే సాధ్యమని ఆర్టీసీ కార్మిక సంఘ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవడానికి కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సమ్మెలను సకల జనుల సమ్మెగా మార్చాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీర్మానించాయి. ప్రైవేటు సిబ్బందితో సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యాజమాన్యం భావిస్తే అడ్డుకునేందుకు కార్మిక సంఘ ప్రతినిధులు వ్యూహాత్మకంగా సన్నాహాలను పూర్తి చేశారు. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో మెజార్టీ యూనియన్లు ఏకమై సంకల్పంతో సమ్మెను విజయవంతం చేస్తామని కార్మికులు సంకల్పించారు. తెలంగాణ సర్కార్ కార్మికులను సముదాయిస్తుందా? అందరూ కోరుకున్నట్లు విలీన ప్రక్రియను మొదలుపెట్టి కార్మికుల ఆకాంక్షను నెరవేరుస్తుందా అని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.